ప్రేమ మూవీతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ అతి తక్కువ సమయంలోనే తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఆ శతమానం భవతి, రాక్షసుడు వంటి సినిమాలతో పక్కింటి అమ్మాయిగా దగ్గరైంది. ఇక ఈ ఏడాది ఈ కేరళ కుట్టి మంచి జోరు చూపించారు. 10 నెలల్లో 1/2 డజన్ సినిమాలు చేస్తే అందులో 4 చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఉమెన్ సెంట్రిక్ చిత్రాలే ఆమె ఇమేజ్ డ్యామేజ్ చేశాయి, కానీ మిగిలిన సినిమాలన్నీ మంచి విజయాలు సాధించాయి. ఈ 4 చిత్రాల్లో 3 ఫ్లాప్ హీరోలకు హిట్ ఇచ్చి లక్కీ భామగా మారిపోయింది కర్లింగ్ హెయిర్ గర్ల్. ఈ కోవలో మొదట చెప్పుకోవాల్సిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్. వీరిద్దరి కాంబోలో వచ్చిన రాక్షసుడు మంచి విజయాన్ని సాధించింది. అయితే ఆ తర్వాత శ్రీనివాస్కు హిట్ అనే మాటే కరువైంది. రాక్షసుడు తర్వాత అతను చేసిన అల్లుడు అదుర్స్, బాలీవుడ్లో చేసిన రీమేక్ ఛత్రపతి, భైరవం కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. ఇలా వరుస అపజయాలతో ఉన్న బెల్లంకొండను ఇటీవల అనుపమ పరమేశ్వరన్ తన మాయాజాలంతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కించింది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన కిష్కిందపురితో బెల్లంకొండ శ్రీనివాస్కు మళ్లీ విజయం దక్కింది. ఈ కోవలో చెప్పుకోవాల్సిన మరో హీరో ధ్రువ్ విక్రమ్. కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కొడుకైన ధ్రువ్ కూడా ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. అతను నటించిన తొలి చిత్రం ఆదిత్యవర్మ, ఆ తర్వాత తండ్రితో కలిసి చేసిన మహాన్ చిత్రాలు ఆశించినంత విజయాన్ని అందుకోలేదు. ఈ నేపథ్యంలో అనుపమ, ధ్రువ్ జంటగా నటించిన స్పోర్ట్స్ డ్రామా బైసన్ తమిళంలో విడుదలై మంచి వసూళ్లను సాధించింది. దర్శకుడు మారీ సెల్వరాజు రూపొందించిన ఈ చిత్రం ఇప్పటికే 55 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి ధ్రువ్ ఖాతాలో మొదటి విజయాన్ని చేర్చింది. ఈ రకంగా ధ్రువ్కు కూడా అనుపమ లక్కీ చార్మ్గా నిలిచింది. ఈ ఇద్దరు హీరోలకే కాదు, మలయాళంలో కూడా అనుపమ తన అదృష్టాన్ని చూపించింది. ఈ 2 చిత్రాలకు మధ్యలో రిలీజ్ అయిన మలయాళ చిత్రం పెట్ డిటెక్టివ్ కూడా కేరళలో మంచి వసూళ్లను రాబట్టుకుంది. తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటి వరకు 20 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇందులో హీరోగా, నిర్మాతగా వ్యవహరించిన షరీఫ్ యు ధీనికి కూడా ఇది మొదటి విజయం. షరీఫ్ అంతకుముందు నటించిన సంశయం చిత్రం ఫ్లాప్ టాక్ను తెచ్చుకుంది. దీంతో బెల్లంకొండ శ్రీనివాస్, ధ్రువ్ విక్రమ్, షరీఫ్ యు ధీన్ వంటి 3 హీరోల పాలిట అనుపమ పరమేశ్వరన్ లేడీ లక్కుగా మారిందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.